హాయ్ అండి, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బంగాళదుంప పచ్చడి మీకు తెలుసా అండి? బంగాళదుంప ఆవకాయ అండి. సేమ్ బంగాళదుంప మామిడికాయ పచ్చడిలో ఆవకాయల్లో ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్లు ఆవాలు, 1/2 స్పూను మెంతులు, చిన్నులపాయ 1 పాయి, కారం ఏమో 4 టేబుల్ స్పూన్లు, అంటే ఈ స్పూన్తో 4 స్పూన్లు అండి కారం. సాల్ట్ ఏమో 2 స్పూన్లు, మళ్ళీ హాఫ్ వేసానండి, 2.5. ఒక బంగాళదుంప నా దగ్గర ఇది ఒకటే ఉందండి పెద్దది. 1/2 కిలోకి 2 దుంపలు వచ్చాయండి. ఒక దుంప ఏమో కూర చేసేసాను. పసుపు ఏమో చిటికెడండి. నిమ్మకాయ ఏమో 2 నిమ్మకాయలండి. ఈ ఇంగ్రీడియంట్స్తో సేమ్ మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడిలో తయారయ్యిద్దండి. చేసిన తర్వాత 3 రోజులు ఊరాలండి. 3వ రోజు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఆయిల్ కూడా ఒక 100 గ్రాములు కలిపేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా కలుపుకుంటామో ముక్కలు కట్ చేసి సేమ్ అంతేనండి. ఇది కూడా బంగాళదుంప చెక్కు తీసేసి కడిగేసి తుడిచి తేమ లేకుండా తుడిచేసి చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఆవాలు వేడి చేస్తానండి, ఎందుకంటే మెత్తగా నలగాలి కదా. అట్లా మెంతులు కూడా వేడి చేస్తాను, మెత్తగా నలగాలి కదా. చిన్న రోడ్లు ఉంది కదండి, చిన్న రోడ్లో నూరేస్తాను. వేడి చేసి మామిడికాయ 2 టమాటాలు వేసి మామిడికాయ పప్పు చేస్తున్నాను అండి. ఇవాళ మా కూర ఇదే అండి. ఇదిగోండి వేడి చేస్తున్నానండి. ఆవాలు వేడి చేయాలి అంతే, వేయించకూడదు. 1 నిమిషం వేడి చేస్తే చాలు. మెంతులు కూడా వేసానండి. వేడి చేయడం వరకేనండి. వేడి చేసేసి నలగదు కదండి, ఆవాల్లో ఆయిల్ ఉంటుంది కదండి, వేడి చేయడం వరకేనండి. వేడెక్కిందండి. తేమ లేకుండా తుడిచేసానండి రోలు. అయిపోయిందండి దంచడం. ఇదిగోండి లైట్ బరకగా ఉంది. ఆవాలు మెంతులు లైట్గా వేయించేసరికి మంచి స్మెల్ వస్తుందండి, బాగుంది. ఇదిగోండి రోట్లో పొడి చేసేసాను. బంగాళదుంప చిన్నగా ముక్కలు కట్ చేసి పెడతానండి. ఇంకా చెక్కు తీసి కడిగేసి క్లీన్గా పొడి క్లాత్ పెట్టి తుడిచేసానండి. ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు అయితే కట్ చేసేసానండి. ఇక ఆవకాయ కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇదిగోండి కారం అయితే వేస్తున్నాను. ఇదిగోండి పసుపు కూడా వేసేసాను. ఆవపిండి మెంతిపిండి 2 కలిపి నూరాను కదండి, అది కూడా వేసేసాను. అట్లాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఈ చిన్నులపాయ గబ్బాలు అయితే సగం గబ్బాలు కచ్చపిచ్చ రోట్లో దంచేసి కలుపుదాము. అట్లాగే ఒక 10 గబ్బాలేమో పొట్టు తీసేసి కలిపేస్తే సరిపోతుందండి. ఇదిగోండి చిన్నులపాయ కూడా కచ్చపిచ్చ దంచేసాను. పీచు పదార్థం తినాలండి, అందుకే నేను పొట్టు తీయలేదండి. అట్లాగే 2 నిమ్మకాయలు రసం తీసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ చిన్నులపాయ గబ్బాలు పక్క పెట్టేసి ముందర ఇవి కలిపేసేసుకోవాలి. గ్రేవీ కోసం అండి ఆవపిండి మెంతిపిండి కొంచెం ఎక్కువైనా కలుపుకోవచ్చు.
ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 100 గ్రాములు వేస్తారండి ఆయిల్. ఇదిగోండి ఆయిల్ కూడా కలిపాను, 100 గ్రాముల ఆయిల్. ముక్కమునగా ఉండాలి కదండి. ఇక నిమ్మరసం పిండుకోవాలండి. గింజలు తీసేసి పులుపుదనం కోసము నిమ్మరసం అండి, రుచి రావడం కోసం. ఉప్పు కారం చూసుకున్నాక పులుపు చాలపోతే ఇంకొక అరచెక్క కలుపుకుంటే సరిపోతుందండి. విత్తనాలు ఇగోండి కలిపేసాను. అట్లాగే చిన్నులపాయ కూడా కిచెన్లో లైట్ డిమ్ముగా ఉందండి, అందుకే అంత ఇదిగా కనిపించట్లేదు. 3 రోజులు కదపకోకుండా ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే రోజు కలుపుకోవాలండి. సాయంత్రం పూట ఉదయం పూట రోజుకి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. 3 రోజులు వరుసగా, 3వ రోజు వేసుకొని తినొచ్చండి. ఇంకా ఉప్పు వేపితే సరిపోయిద్దో చూద్దాం. సరిపోయిందండి ఉప్పు. రెండు నిమ్మకాయలు పిండాను కదండి, కొంచెం పుల్లగా ఉన్నట్టుంది. కానీ ఆ పులుపుదనం చూడండి పచ్చడి ఎలా ఉందో. ఇదిగో చూడండి, ఈ చిన్న బౌల్లో వేసానండి. మూత పెట్టేసి 3 డేస్ రోజుకు ఒకసారి తిప్పేసుకుంటే సరిపోయిద్దండి. తిప్పేస్తే ఇదండి పచ్చడి. సేమ్ ఆవకాయ పచ్చడి లాగే ఒక ఉంది కదండి. 3 రోజులు ఆ ముక్కకి ఉప్పు కారం పట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి 3 మంత్ నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా ఎప్పుడైనా మీకు ఆవకాయ తినాలనిపిస్తే, మ్యాంగోస్ లేకపోతే, మామిడికాయలు లేకపోతే, ఒక దుంప 2 దుంపలు తీసుకొని ఇలా పచ్చడి చేసేసుకొని తినేసేయండి. ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఒక దుంపతో చేశానండి. ఫస్ట్ ఒక దుంప చేసి చూడండి, ఆ తర్వాత 2 దుంపలు అలా చేసి నిలవ పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉందండి. ముక్కకి ఉప్పు కారం పట్టిన తర్వాత అప్పుడు చక్కగా పులుపుదనం కూడా సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. 3 డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తానండి పచ్చడి ఎలా ఉందో. మీకు చూపించి నేను తిని చూపిస్తానండి. ఓకేనా అండి. ఇదిగోండి అన్నం కలిపానండి. అన్నం అయితే ఇంకా ఉడకలేదండి, ఇది రాత్రి అన్నం అండి. బాగుంటుందండి. ముక్క వేసుకోలేదు కదండి. బాగుందండి, పుల్లగా కారంగా. మెంతిపిండి ఫ్లేవరు, చిన్నులపాయ ఫ్లేవరు, ఆవాల ఫ్లేవర్ తెలుస్తుందండి. బాగుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.